ఏం లాభం ఉంటుంది? మంచి పనులు చేస్తే అటు ప్రజాబలం ఇటు కార్యకర్తలకు మేలు జరుగుతుంది. 4 తీయని మాటలు మాట్లాడితే ఉపయోగం ఉంటుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ కడప జిల్లాకు చెందిన టీడీపీ నేతలు గరంగా మాటల తూటాలు వదులుతున్నారు. ఏకంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితోనే వేదికపైనే మాట్లాడడం, అడ్డు తగిలిన మంత్రితోనే వాదోపవాదాలకు దిగడంతో మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డిలు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. 3 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుని మహానాడుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతూ ఉండగా కడప జిల్లా నేతలు మాత్రం వేదికలపైనే ఘాటు వ్యాఖ్యలకు దిగుతూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. మహానాడు నేపథ్యంలో జిల్లాలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం మినీ మహానాడులను కడప నగరంలో పార్టీ నిర్వహించింది. ఈ సందర్భంగా 2 సమావేశాల్లోనూ ఎవ్వరూ ఊహించని రీతిలో నేతలే ఘాటు వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సతీష్ రెడ్డి కామెంట్లపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. లోపల మాట్లాడాల్సినవి బయట మాట్లాడకూడదని ఎత్తువు పలికారు. కమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి కూడా తనదైన శైలిలో స్పందించారు. నేతలు మాత్రం పార్టీలు మారుతున్నారు గానీ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు మాత్రం అలానే ఉండిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపైన కూడా సోమిరెడ్డి స్పందించారు. రాత్రి